ఇక హైడ్రా కార్యాచరణపై తమ ప్రభుత్వానికి క్లారిటీ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాదారులే హైడ్రా వద్దంటున్నారని చెప్పారు. కబ్జా చేసింది పేదలైనా బడాబాబులైనా ఊరుకోమన్నారు. హైడ్రా తమ ప్రభుత్వం తెచ్చిన అతిపెద్ద సంస్కరణ అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ ప్రభుత్వాందేనని ఆయన స్పష్టం చేశారు. చెరువులను నాలాలను గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకుని కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. बड़ा बाबला जोल के लगता है हाइड्रा కొట్టేదే బడా బాబులను లేఖలలో ఉన్నదే. బడా బాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే నీళ్ళు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను గుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడా బాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను చెరువులను కుంటలను నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసారు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్టు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూలగొట్టారు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ధన్యవాదాలు. ఇక హైడ్రా కార్యాచరణపై తమ ప్రభుత్వానికి క్లారిటీ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాదారులే హైడ్రా వద్దంటున్నారని ఆయన చెప్పారు. కబ్జా చేసింది పేదలైనా సరే బడాబాబులైనా సరే ఊరుకోమంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్ చెప్పండి. చూస్తున్నాం ఒకవైపు హైకోర్టు హైడ్రాపై ఆంక్షలు విధిస్తూ ఉన్నది చూసాము. రంగనాథ్ని కూడా కొంతవరకు ఆంక్షలు విధించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైడ్రాను సపోర్ట్ చేసినట్లుగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? దుర్గా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన స్పందించారు. హైడ్రా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాచరణ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి విషయం మీద చాలా స్పష్టత ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దాంతో పాటు హైడ్రా కమిషనర్ ని తొలగించాలి అన్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత న్యాయపరంగా పరిశీలన చేస్తుంది. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటుంది. హైడ్రా యొక్క రూపం ఎట్లా వచ్చింది, దాని భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నటువంటి విషయం మీద
స్పష్టమైనటువంటి ఆలోచనతోటే ఉంది. కొంతమంది కబ్జాదారులు హైడ్రాను వ్యతిరేకిస్తా ఉన్నారు. హైడ్రా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి భూమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది, ఎవరికి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దాంతో పాటు కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కక్షగట్టి కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు, పిటిషన్లు దాఖలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు గతంలో సోమేష్ కుమార్ మీద 400కు పైచిలకు కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక రంగనాథ్ మీద ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల మీద సమీక్ష చేస్తాము, న్యాయపరంగా పోరాటం చేస్తాము. ఇప్పటివరకు ఆ కోర్టు ఆర్డర్స్ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత న్యాయపరమైనటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి, ఏ అధికారిని ఏ స్థానంలో నియమించాలి, ఏ స్థానంలో కొనసాగించాలన్నటువంటి విషయం మీద ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అదే విధంగా కోర్టు ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి 2-3 రోజుల్లో ఆర్డర్ కాపీ వస్తుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దుర్గా రైట్. అయితే శేఖర్ లీగల్ గా వెళ్తామంటూ చెప్పారు. అలాగే మేము తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అంటూ కూడా రేవంత్ మాట్లాడడం చూసాం. అంటే హైడ్రాని ఇలాగే కొనసాగించడానికే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. 2024 జనవరి నెలలో జూన్ నెలలో హైడ్రాను ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 నుంచి 500 ఎకరాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాని యొక్క ఖరీదు దాదాపు 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. గతంలో మీర్పేటకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, బతుకమ్మ కుంట లాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బడాబాబులకు సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి బడాబాబులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటి వరకు కూల్చినటువంటి భవనాలన్నీ కూడా బాబులే అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసినటువంటి ఆ సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటు హైడ్రా చేసినటువంటి సంస్కరణలు ఏంటి, హైడ్రా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి భూములు ఎలాంటి భూములు అన్నటువంటి విషయం మీద ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పీల్ కు వెళ్లేటువంటి సందర్భంలో ఈ సంస్కరణలకు సంబంధించినటువంటి విషయాలను కూడా నివేదిక రూపంలో హైడ్రాకు అందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా హైడ్రాకు విషయంలో హైకోర్టు ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయలేదు. కేవలం హైడ్రా కమిషనర్ కు సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల మీద మాత్రమే వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారట్లేదు అన్నటువంటి విషయాన్ని కోర్టు చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అది ఎలాంటి కేసులు, ఎవరెవరు వేశారు, ఏ రకంగా వేశారు అన్నటువంటి విషయాలను కూడా నిన్న రంగనాథ్ ఒక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు. విడుదల చేసినటువంటి సందర్భంలో ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కేసులు నమోదయ్యాయన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి విషయాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు సిఎస్ సంజయ్ జాజు లా డిపార్ట్మెంట్ అట్లాగే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఇతర హైడ్రా పరిధిలో వస్తున్నటువంటి డిపార్ట్మెంట్ దొంగలంటారు, కబ్జా కోరులంటారు, టీఆర్ఎస్ చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకుని కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. బడాబాబుల జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. కొట్టేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంతలుగా ఉండిపోయి నీళ్ళు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినా కూడా కొడతావు. నువ్వు చెరువులను కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూడా కొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూడా కొడతాయి. హైడ్రా జాబే
ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసారు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్టు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోరులకు మీరెవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టారు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం ఏంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.